అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఏ పవన్ అయ్యే ఆంధియే, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాట. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి కితాబు. ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా పవన్ సునామీ సృష్టించబోతున్నారా? మొన్న జరిగినటువంటి మురుగన్ మహానాడు సభే దీనికి పునాది వేసిందా? ఎందుకంటే లక్షలాదిగా తరలి వచ్చారు అక్కడ తమిళియన్లు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి భక్తులు తమిళనాడుకు తరలి వచ్చారు ఈ సభ కోసం. ఈ సభ పైన అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇంకా ఇతరత్ర నాస్తికులు చాలామంది కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ వారిని కూడా టార్గెట్ చేస్తూ శివుని మెడలో ఉన్న పాము బుస కొడితే ఎలుకలన్నీ కలుగులో దాక్కోవాల్సిందే, పారిపోవాల్సిందే అని చెప్పేసి. అంటే క్రైస్తవులు క్రైస్తవ మతాన్ని ఆరాధించుకోవచ్చు, ముస్లింలు ముస్లిం మతాన్ని గౌరవించుకోవచ్చు, హిందువులు మాత్రం హిందూ మతాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వాన్ని ముక్కుసూటిగా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. మరి రాబోయే 2026 తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీజేపీని, కొత్తగా ఇళయ దళపతి విజయ్ పెట్టినటువంటి తమిళ వెట్రి కజకం పార్టీని కలిపి కూటమిగా ముందుకెళ్లబోతున్నారు. అధికారం దిశగా అడుగులు వేయబోతున్నారు. మరి పవన్ ప్రభావం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతవరకు ఉంటుంది డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎస్, ఏంటి పవన్ కళ్యాణ్ తమిళనాడులో అడుగు పెట్టారు, సునామీ సృష్టించారు, లక్షలాదిగా తరలి వచ్చారు, ఓకే. కానీ అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి? నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఆయన భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అక్కడ స్టాలిన్ ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి పోటీ చేయాలని, అంటే అందరినీ కలిపి కూటమిగా పోటీ చేయించాలని చూస్తున్నారా? లేదంటే నిజంగానే సనాతన ధర్మంపై అక్కడ దాడి జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారా? ఏంటి రెండిట్లో తేడా? అంటే ఇక్కడ రెండు విషయాలు. సనాతన ధర్మం మీద దాడి జరిగితే సగటు హిందువుగా ఎదుర్కోవటం ఒక సబ్జెక్టు. ఓకే. బీజేపీ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి, జనసేన ఉంది కాబట్టి, ఆ కూటమి విజయం కోసం వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం కోసం ప్రయత్నం చేయటం రెండో విషయం. అయితే ఏ విషయాన్ని ఆ విషయంగా చూడాలి. సరే, ఏ విషయాన్ని ఆ విషయంగా చూద్దాం. కానీ దానికి ముందు ఒక క్లారిటీ అండి. 1 yearకు ముందు నుంచే ఆల్రెడీ దీనిపైన సనాతన ధర్మం పైన వాళ్ళు కామెంట్స్ చేసి 1 year దాటిపోయింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year దాటుతుంది. కానీ ఇప్పుడు వెళ్ళి, అంటే ఇంకొక సంవత్సరం, ఇంకొక 5-6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వెళ్ళి సబ్ పెట్టడం ఏంటి మరి సనాతన ధర్మ పరిరక్షకుడిగా? అయితే నిజానికి అక్కడ జరిగింది మురుగన్ మహాసభ, పొలిటికల్ సభ కాదు. అది ఆ తేదీల ప్రకారం, ఆ ప్రక్రియ ప్రకారం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గెస్ట్గా పిలిచారు. పవన్ కళ్యాణ్ ఏమి జనసేనగా బీజేపీ కూటమిగా సభ పెట్టలేదు. వాట్ ఎవర్ సార్, అక్కడికి వెళ్ళి చేసిన కామెంట్స్ అన్ని పొలిటికల్ కామెంట్సే కదా. ఒక రాజకీయ నాయకుడు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్న వ్యక్తి కామెంట్ చేస్తే రాజకీయాలకి ఆపాదం జరుగుతాయి. అంత మాత్రాన అక్కడికి వెళ్ళింది ఒక గెస్ట్గా, అక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన వెళ్ళారు. ఆ కార్యక్రమానికి వెళ్ళిన క్రమంలో ఆయన అభిప్రాయాలు మాట్లాడే క్రమంలో ఆయన గతంలో తమిళనాడు రాజకీయాల్లో హిందూ ధర్మం మీద జరిగినటువంటి జాడి, వచ్చినటువంటి కామెంట్స్, వాటి అన్నిటికీ కౌంటర్ చేసేటువంటి ప్రయత్నం తమిళనాడు వేదిక మీద నుంచి చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ వేదిక మీద నుంచి చెప్పారు, కానీ తమిళనాడులో ఒక వేదిక దొరికింది. ఆ వేదికను ఆయన దానికి వాడుకున్నారు. ఇక్కడ నుంచి వ్యతిరేకించారు. ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి ఇవాళ అక్కడే వేదిక దొరికింది, ఆ వేదిక మీద నుంచి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేయకుండా పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నం ఏంటో చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. పవన్ కళ్యాణ్ కంటే కూడా పవన్ కళ్యాణ్ ఫార్ములా తమిళనాడు రాజకీయాలు వర్కౌట్ కాబోతుందా లేదా? ఏంటి పవన్ కళ్యాణ్ ఫార్ములా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చెల్లనివ్వను అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొని, ఆ నినాదాన్ని ఈ ఎన్నికలు అప్లై చేయడం కోసం విడిపోయినటువంటి టీడీపీని బీజేపీని కలిపి మధ్యవర్తిగా ఉండి, తనకి స్థానాలతో సంబంధం లేకుండా 21 స్థానాలు ఇస్తే అంతవరకే హ్యాపీగా, ముందు 23 అన్నారు, తర్వాత బీజేపీ పొత్తు కోసం 2 స్థానాలు తగ్గి మరి తర్వాత సొంతంగా నాగబాబు ఎంపీగా పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా బీజేపీ కోసం ఆ సీట్ను కూడా వదులుకొని, సోదరుడు ఎంపీ సీట్ను కూడా వదులుకొని త్యాగాన్ని సిద్ధపడి కూటమిగా జతకట్టి వైసీపీ వ్యతిరేక ఓటు చిరనివ్వకూడదని ఏ నినాదాన్ని తీసుకున్నానో ఆ నినాదాన్ని నిజంగానే ఎన్నికల్లో అప్లై చేసి దాని ద్వారా కూటమి బ్రహ్మాండం విజయం సాధించింది. 164 సీట్లతోటి మామూలు విజయం కాదు. వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లే పడిపోయింది. అదే ఓటు చీరుంటే ఇలా ఉండేది కాదుగా. సరే, టీడీపీ గెలిచినప్పటికీ కూడా ఇంత బ్రహ్మాండం విజయం అయితే రాదుగా. రెండోది,
పార్లమెంటు స్థానాల్లో కూడా ఇవాళ టీడీపీ తరపున లేదా కూటమి తరపున గెలిచిన ఎంపీ స్థానాల వల్లే ఇవాళ ఎన్డీఏ 3.0 అధికారం ఉంది. మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాగలిగారు. అంటే కేంద్రంలో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావటానికి కానీ, లేదు అంటే ఒక కూటమి రాష్ట్రంలో బ్రహ్మాండ విజయం సాధించడానికి కానీ పవన్ కళ్యాణ్ గారి ఫార్ములా వర్కౌట్ అయిందా లేదా? నిజానికి నార్త్లో బీజేపీ సీట్లు తగ్గినాయి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బీజేపీకి సీట్లు తగ్గినాయి, మహారాష్ట్రలో సీట్లు తగ్గినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ఇలా ఎన్డీఏ కూటమిని భుజాల మీద మోస్తా ఉంది. ఇలా ఎన్డీఏ కూటమిని తెలుగు ఎంపీలు భుజాల మీద మోస్తున్నారంటే దానికి కారణం కూటమిగా జతకట్టడం. అందుకనే మోడీ గారు అన్నారు, జనసేనకు ఉంది 2 ఎంపీలా లేదు 21 ఎమ్మెల్యే స్థానాలు అన్నది కాదు. పవన్ కళ్యాణ్ చూపించిన ఫార్ములా ఇవాళ రాష్ట్రంలో, దేశంలో, కేంద్రంలో ఇలా ఎన్డీఏ కూటమిని డబుల్ ఇంజిన్ సర్కార్ని నిలబెట్టింది అనేటువంటిది. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములా తమిళనాడు రాజకీయాలు డిఎంకే వ్యతిరేక ఓటు చేరనివ్వను అని చెప్పేసి, డిఎంకేను వ్యతిరేకించే రాజకీయ శక్తులన్నీ కూడా, అది రాజకీయంగా కావచ్చు, విధానపరంగా కావచ్చు, వ్యతిరేకించే రాజకీయ శక్తులన్నింటిని కూడా ఐక్యం చేసినటువంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు నిజానికి తమిళనాడు రాజకీయాలు మిగతా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల రాజకీయాల కంటే భిన్నంగా ఉంటుంది. అక్కడ జాతీయవాదం కంటే ప్రాంతీయవాదానికి బలం ఎక్కువ. ఖచ్చితంగా అక్కడ ద్రవిడవాదం ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే అధికారం డిఎంకేది, లేదంటే అన్నా డిఎంకేది. అది గత కొంతకాలంగా ట్రెడిషనల్గా కొనసాగుతూ వస్తుంది. సహజంగా అక్కడ 2 సార్లు తిరిగి ఒకే పార్టీకి అధికారం ఇవ్వరు. ఒకసారి ఒకరికి ఇచ్చారంటే ఇంకొకసారి ఇంకొకరికి ఇస్తారు. ఒకసారి డిఎంకేకి, ఇంకోసారి అన్నా డిఎంకేకి. 2 సార్లు ఒకేసారి అధికారం వచ్చింది. అది జయలలిత ఉన్నప్పుడు అన్నా డిఎంకేకి తిరిగి 2వ సారి అధికారం వచ్చింది. దురదృష్టం కొద్ది ఆమె చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు అన్నా డిఎంకేలో ప్రజాదరణ కలిగిన నాయకుడు లేడు. పార్టీ పెద్దదే, వ్యవస్థ పెద్దదే, వాళ్ళకి క్యాడర్ ఉంది, కానీ ప్రజని కదిలించే లీడర్ జయలలిత చనిపోయాక ఆ పార్టీలో లేరు. ఇప్పుడు నాయకుడు లేని నావలాగా అన్నా డిఎంకే ఉంది. డిఎంకేకి ఎదుర్కోవాలంటే నాయకుడు కనపడాలి. బీజేపీకి నాయకులు ఉన్నారు, కనిమౌలి కావచ్చు, లేదు అంటే మొన్నటిదాకా పేమైనటువంటి అనేక మంది నాయకులు బీజేపీలో ఉన్నారు. కానీ బీజేపీకి ఆ పార్టీ పెద్దగా అక్కడ లేదు. అక్కడ జాతీయ పార్టీలు పెద్ద అవకాశం కూడా ఉండదు. రెండోది, బీజేపీని హిందీ పార్టీగా అక్కడ ద్రవిడ పార్టీలు ముద్రేసి పెట్టాయి. కాబట్టి బీజేపీ అంత ఈజీగా ఎదగలేదు కూడా. దానికి ఉన్నటువంటి ఇబ్బందులు రీత్యా చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీజేపీ అనుకున్నంతగా ఎదగలేదు. ఇప్పుడు బీజేపీ ఎదగలేదు, ఉన్నటువంటి అన్నా డిఎంకేకి నాయకుడు లేడు. ఇప్పుడు ఏం చేయాలి? బీజేపీని అన్నా డిఎంకేని కలిపి, తర్వాత ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టాడు. విజయ్ స్టార్ హీరో, అతనికి మంచి ఇమేజ్ ఉంది, క్రౌడ్ పుల్లరు. కానీ ఆ పార్టీ కొత్త పార్టీ, క్యాడర్ లేదు. నాయకుడు పెద్దోడే, అంటే సినిమా హీరో కాబట్టి క్రేజ్ ఉంది, జనాలు వస్తారు, ఏ మీటింగ్ అయినా జనాలు వస్తారు. కానీ జనాలు రావడంతో సరిపోదు. ఎన్నికల కాడ, అంటే ఊళ్ళలో పోలింగ్ బూతుల కాడ ఓటర్ని ఓటేపించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక నిర్మాణం పార్టీకి అవసరం. అంటే అభిమానాన్ని ఓటుగా మలిసే సామర్థ్యం ఆ పార్టీకి అవసరం, ఆ వ్యవస్థ అవసరం. ఆ వ్యవస్థ ఆ పార్టీకి ఇంకా లేదు, కొత్త పార్టీ కావటం. యాజ్ యూజువల్ అంటే పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఎలా అయితే అభిమానాన్ని ఓటుగా మలుచుకోలేకపోయారో ఇప్పుడు విజయ్ కాబట్టి ఆ పార్టీలో ఇప్పుడు విజయ్కేమో క్యాడరు నిర్మాణం అవసరం, అన్నా డిఎంకేకేమో లీడర్ అవసరం. సో ఈ రెండింటిని కలిపి, ఈ రెండింటితో కలిపి దేశ రాజకీయాల్లో బలంగా ఉన్నటువంటి బీజేపీని కూడా కలిపితే, ఈ మూడింటిని ఒక కూటమిగా పెడితే ఖచ్చితంగా డిఎంకే వ్యతిరేక ఓటంతా షిఫ్ట్ కాకుండా ఒకే కూటమికి పడింది. దాని ఫలితంగా ఖచ్చితంగా ఈ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. గెలవకపోయినా సరే డిఎంకే విజయాన్ని చాలా వరకు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇవాళ కాకపోయినా నెక్స్ట్ టైంకి ఈ కూటమికి విజయ అవకాశాలు ఉంటాయి. సో మీరే అంటున్నారు, తమిళ రాజకీయం మామూలుగా దేశవ్యాప్త రాజకీయాలతో ఇతర రాష్ట్రాల రాజకీయాలతో పోల్చుకుంటే కొంత భిన్నంగా ఉంటుంది. సో అక్కడి ప్రజల ప్రాంతీయవాదం కూడా కొంత భిన్నంగా ఉంటుంది. సో దాన్ని బట్టి చూస్తే సత్యరాజ్ లాంటి ఒక ఆర్టిస్ట్ చేసిన కామెంట్ నిజమే అనిపిస్తుంది అనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తారనుకుంటే తమిళ్ ఏం పిచ్చోళ్ళు కాదు, అంత అమాయకులు కాదు, తిప్పి కొడతాం అను ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలి? అంటే దేవుడికి ద్రవిడియానికి మధ్య ద్రవిడియం నిజంగానే నాస్తికవాదంతో స్టార్ట్ అయింది. ఒక పెద్ద పోరాటం. ద్రవిడోద్యమాన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాలి. ద్రవిడోద్యమాన్ని కించపరచడానికి లేదు, ఎందుకంటే మన మూలాలు కూడా ద్రవిడోద్యమంతోనే ఉన్నాయి. ఒక చైతన్యపూరితమైన ఉద్యమం, ఒక కొన్ని కులాలను, అణగారిన వర్గాలను, బలహీన వర్గాలను దేవుడికి దూరం చేసే ప్రయత్నం చేసినప్పుడు, దేవాలయాలకు దూరం చేసే ప్రయత్నం చేసినప్పుడు, వివక్ష గురి చేసినప్పుడు, ఆ వివక్షకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పోరాటం ద్రవిడ ఉద్యమం. దాన్ని తదితర రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు వాడుకున్నాయి.
ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ ద్రవిడ మూలాలు ఉన్నప్పుడు కూడా దేవుడిని నమ్ముతారు, అవును. దేవాలయాన్ని ఎంకరేజ్ చేస్తారు. ఖచ్చితంగా. ఇప్పుడు దేవుడు వేరు, రాజకీయం వేరు. దేవుడికి తమిళనాడు ప్రజలు స్వాగతమే పలుకుతారు. కాకపోతే ద్రవిడ ఉద్యమానికి ద్రవిడ పార్టీలు కొట్టేస్తారు, ప్రాంతీయవాదాన్ని కొట్టేస్తారు తప్ప దేవుడి పేరు చెప్తే జనాలు యాక్సెప్ట్ చేయరు అనేది తప్పది. సత్యరాజ్ చేసినటువంటి కామెంట్స్ అసంబద్ధమైనటువంటివి. అతను కొంత నాస్తికవాది కావచ్చు, లేదా డిఎంకే ఫాలోవర్ కావచ్చు, అతను ఆ ఉద్దేశంతో కామెంట్ చేయొచ్చు. కాకపోతే ఉత్తరాది పార్టీలకి అవకాశం ఇవ్వరు, జాతీయ పార్టీలకు అవకాశం ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ అక్కడ అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఉత్తరాది పార్టీలుగా వాటిని చూస్తారు, హిందీ బేస్ పార్టీలుగా చూస్తారు. అక్కడ హిందీ భావజాలాన్ని కానీ మత ఉన్మాదాన్ని కానీ తమిళనాడు ప్రజలు ఒప్పుకోరు. ఆ మత ఛాందస్వాదాన్ని ఒప్పుకోరు తప్ప మతాన్ని ఒప్పుకోరని కాదు, దేవుణ్ణి ఒప్పుకోరని కాదు. కానీ పవన్ కళ్యాణ్ మత ఛాందస్వాదాన్ని ప్రబోధించే వ్యక్తి కాదు, మత ఉన్మాదాన్ని ప్రబోధించే వ్యక్తి కాదు. దేవుణ్ణి కొలవాలంటాడు, ఉన్న ధర్మాన్ని కాపాడాలంటాడు. అది తప్పు కాదు, దాన్ని తమిళనాడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే తమిళనాడు ప్రజలు ఎక్కువ డివోటీస్, ఎక్కువ టెంపుల్స్ సౌత్ ఇండియాలో ఎక్కడ ఉన్నాయి? తమిళనాడులో ఉన్నాయి. మధురై కానీ, తంజావూరు కానీ, ఇప్పుడు మన జరిగింది మధురైలో కదా సభ, కన్యాకుమారి కానీ. సో ఎక్కువ టెంపుల్స్ అక్కడే ఉన్నాయి, డివోటీస్ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ నాస్తికులు పాత్ర ఉంది, అదే క్రమంలో డివోటీస్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఆ డివోటీస్ యొక్క మనోభావాలను రక్షించడానికి నార్త్ ఇండియన్ వస్తే పెద్ద రిసీవ్ చేసుకోవచ్చు, కానీ ఒక సౌత్ ఇండియన్ కృషి చేస్తే ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. అందుకనే పవన్ కళ్యాణ్ రూపంలో ట్రబుల్ షూటర్ని చూస్తుంది ఎన్డీఏ. అందుకనే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి రాజకీయం చేస్తాం. ఇప్పుడు ఒక నార్త్ ఇండియన్ వచ్చి హిందూ భావాజాలం గురించి చెప్తే తమిళ ప్రజలు వినకపోవచ్చు, కానీ ఒక సౌత్ ఇండియన్ చెప్తే వింటారు. ఆ ప్రాంతీయ భావాజాలం అక్కడ ఉంది, కానీ అందుకనే పవన్ కళ్యాణ్ రూపంలో చెప్పిస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చరిస్మాని, తర్వాత విజయ్ స్టార్ ఇమేజ్ని, తర్వాత అన్నాడీఎంకే బేస్ని, తర్వాత బీజేపీకి ఉన్నటువంటి అర్ధ బలాన్ని, అధికార బలాన్ని అన్నిటినీ ఉపయోగించేసి ఎట్టయినా డిఎంకే కోటను కొట్టాలి అనేటువంటిది ఒక టార్గెట్. ఇక్కడ 2 లక్ష్యాలు. ఒకటి ఎన్డీఏ కూటమిని అధికారం తీసుకొచ్చుకోవటం, 2 డిఎంకే ఇండియా కూటమిలో ఉంది. కాంగ్రెస్కి నమ్మకమైన మిత్రుడు, నమ్మకమైన మిత్రుడు కాబట్టి కాంగ్రెస్కి నమ్మకమైన మిత్రుడు ఉంది కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమికి ఎక్కువ ఎంపీ స్థానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తమిళనాడు రాష్ట్రం నుంచి వస్తున్నాయి. మన ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఇండియా కూటమి. కాబట్టి ఈ తమిళనాడు రాష్ట్రంలో ఇండియా కూటమికి ఉన్నటువంటి బలాన్ని తగ్గించాలి. వీరైనంత స్పేస్ని వీళ్ళు ఆక్యుపై చేయాలి, వీరైనంత స్పేస్ ఆక్యుపై చేయాలి. కాబట్టి ఆ ప్రయత్నం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రయత్నానికి పునాది ఈ అసెంబ్లీ ఎన్నికల నుంచే పడుతుంది. అది పవన్ కళ్యాణ్ గారి ఫార్ములా రూపంలో పడుతుంది. ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వర్కౌట్ అయినటువంటి ఫార్ములాని తమిళనాడు రాజకీయాలు కూడా అప్లై చేస్తే రిజల్ట్ ఇవాళ కావచ్చు, రేపు రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఒక ఫార్ములాని ముందు పెట్టి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో డిఎంకే పార్టీని కొట్టాలి, కొట్టలేకపోయినా నిర్వహించాలి, వీళ్ళంత తక్కువగా నిర్వహించాలి. అక్కడ 234 స్థానాలు అసెంబ్లీలో ఉన్నాయి, 118 స్థానాల వరకు సంపాదించుకోవాలి. వీళ్ళని ఎక్కువ స్థానాలు సంపాదించుకోవాలి, బలమైన ప్రతిపక్షంగానే ఎన్డీఏని ఉంచాలి, లేదా అధికారం రావాలి, డిఎంకేని ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలనేటువంటి ఒక టార్గెట్ తోటి పవన్ కళ్యాణ్ అయితే విస్తృత ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా కూటమిగా ప్రయత్నం చేసే రోజుల్లో బీజేపీకి పెద్ద బలం లేదు. జనసేన అంటే పోయినసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ఓడిపోయారు కాబట్టి ఇక్కడ టీడీపీ కొద్ది గొప్ప బలం ఉందేమో, కానీ ఆ పార్టీ కూడా అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఓల్డ్ అయ్యారు, కూటమి కట్టినా అంతా జగనే జగనే అని చెప్పి సుత్తి కొట్టారు. కానీ ఏమైంది? ఫలితం వచ్చేసరికి రివర్స్ అయింది కదా. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అదమ్మ పోతారానికి వైసీపీని తొక్కగలిగాడు కదా. సో రిజల్ట్ అనేది మనకి ఇప్పుడు తెలియదు, ఎన్నికల నాటి తెలిసింది. రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.